తెలంగాణలో ప్రపంచ సుందరీమణుల సందడి కొనసాగుతుంది. మొన్న నాగార్జున సాగర్, నిన్న చార్మినార్ దగ్గర తలుక్కుమన్న మిస్ వరల్డ్ పోటీల కంటెస్టెంట్లు ఇవాళ ఓరుగల్లో పర్యటించనున్నారు. ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయాన్ని వారు సందర్శించనున్నారు. నిన్న చార్మినార్ దగ్గర షాపింగ్ చేస్తూ ముద్దుగొమ్మలు నడిచిన ముచ్చటను చూసిన చూపరులు వయ్యారి భామ నీ హంస నడక పాటను మనసులోనే పాడేసుకున్నారు. హైదరాబాద్ పాత బస్తీలోని చార్మినార్ వద్ద వివిధ దేశాల సుందరీమణులు సందడి చేశారు. చార్మినార్ ను ఆసక్తిగా తిలకించారు, ఫోటోలకు ఫోజులిచ్చారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ హెరిటేజ్ వాక్ ఉత్సాహంగా సాగింది. చార్మినార్ వద్ద లాడ్ బజార్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెడ్ కార్పెట్ పై అందాల భామలు వయ్యారంగా నడుస్తూ స్థానికులను అలరించారు. వీరికి పాత బస్తీలో పాపులర్ అయిన అరబ్బీ మార్ఫా వాయిద్యాలతో స్వాగతం పలకగా, కొందరు మార్ఫా వాయిద్యాల సంగీతానికి అనుగుణంగా స్టెప్పులేశారు. చార్మినార్ దగ్గర స్వాగత కార్యక్రమం తర్వాత లాడ్ బజార్ వెళ్లారు సుందరీమణులు. చుడి బజార్లో షాపింగ్ చేశారు. అందమైన గాజులు, ముత్యాల హారాలు తదితర అలంకరణ వస్తువులు తీసుకున్నారు. వీరి నుంచి స్థానిక వ్యాపారులు ఎలాంటి డబ్బులు తీసుకోలేదు. చార్మినార్ సందర్శన తర్వాత చారిత్రక చౌమెహల్లా ప్యాలెస్ సందర్శించారు సుందరాంగులు. అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా హాజరయ్యారు. మిస్ వరల్డ్ పోటీదారులు తొలుత అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. ఇక ఇవాళ చారిత్రక నగరం ఓరుగల్లులో పర్యటించనున్నారు ప్రపంచ సుందరీమణులు. రామప్ప, 1000 స్తంభాల ఆలయం, వరంగల్ కోటను వారు సందర్శించనున్నారు. అలాగే 35 మంది సుందరీమణుల మరో బృందం సాయంత్రం ములుగు జిల్లా రామప్ప ఆలయాన్ని సందర్శిస్తారని అధికారులు తెలిపారు.